మన చేతి వేళ్లను విరిచినప్పుడు టప్ టప్ అనే శబ్దం ఎందుకు వస్తుందో తెలుసా? ఆ శబ్దం ఎముకలు ఢీకొనడం వల్ల వస్తుందనుకుంటున్నారా? అస్సలు కాదు. దీని వెనుకున్న సైన్స్ ఫ్యాక్ట్ ఏంటో చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రతి వేళ జాయింట్ మధ్యలో సినోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ వల్లే ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకోకుండా సాఫ్ట్ గా మూవ్ అవుతాయి. మనం వేళ్లను ఒక్కసారిగా విరిచినప్పుడు జాయింట్స్ మధ్య స్పేస్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఆ సినోవియల్ ఫ్లూయిడ్ లో కరిగి ఉన్న గ్యాస్లైన ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ ఒక్కసారిగా బబుల్స్ గా తయారవుతాయి. ఆ బబుల్స్ కొలాప్స్ అయినప్పుడు అంటే పగిలినప్పుడు వచ్చే శబ్దమే టప్ టప్ అనే శబ్దం అన్నమాట. దీన్నే సైన్స్ లో క్యావిటేషన్ అంటారు. మీరు గమనించే ఉంటారు, ఒకసారి వేలు విరిచిన తర్వాత వెంటనే విరిస్తే శబ్దం రాదు కదా. అలా ఎందుకు జరుగుతుందంటే, ఒక్కసారి వేలు విరిచిన తర్వాత మళ్ళీ అదే శబ్దం రావాలంటే సుమారు 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. ఎందుకంటే ఆ గ్యాస్ మళ్ళీ సినోవియల్ ఫ్లూయిడ్ లో కరిగి బబుల్స్ రూపంలో రావడానికి టైం అవసరం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, వేలు విరిస్తే ఆర్థరైటిస్ వస్తుంది, అలా విరవకూడదు అంటారు. మరి అది నిజమేనా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, సాధారణంగా వేలు విరిచినంత మాత్రాన ఆర్థరైటిస్ రాదు. కానీ చాలా బలంగా, రోజుకు చాలా సార్లు నొప్పి వచ్చేలా వేలు విరిచితే మాత్రం జాయింట్స్ పై స్ట్రెస్ పెరిగి వీక్ అవ్వచ్చు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.